సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ మధ్య పుస్తకాల షాప్కెళ్ళి కొత్తగా వచ్చిన పుస్తకాలను చూస్తూ 3-4 గంటలు గడిపేశానండి. నాకు చాలా ఇష్టమైన అలవాటది. అరల నిండా అందంగా సర్దిన రకరకాల పుస్తకాలు కళ్ళకి విందు చేస్తాయి. ఆ పుస్తకాల్ని చూస్తుంటే పచ్చటి తోటలో విరిసిన రంగురంగుల పూలలా కనిపించాయి. సాహిత్య పుస్తకాలతో పాటు కొన్ని అరల్లో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి ఆ షాపులో. ఈసారి అలాంటి కొత్త అరలు 2-3 కనపడ్డాయి. ఎప్పుడూ షాప్కి వస్తూ ఉంటాను కాబట్టి చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకాలు వ్యక్తిత్వ వికాస పుస్తకాలేనని ఆ షాపు యజమాని చెప్పాడు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వెలుగురేకులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు వెలుగురేకులు కార్యక్రమంలో జారా ఉన్నారండి. జారా అంటే మీ అందరికీ తెలుసు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సక్సెస్ని సాధించి ఇంకా ఆ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మరి ఆ ముచ్చట్లను మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. హాయ్ జారా. హలో. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. మీరు పుట్టింది పెరిగింది అంటే మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగింది? స్టడీస్ అంతా హైదరాబాద్లోని చదివినా. ఓకే. కాలేజ్? కాలేజ్ కూడా ఇక్కడనే. స్కూలింగ్ అలాగే కాలేజ్ కూడా హైదరాబాద్లోనే. యా. మీకు ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మంచి ఎంజాయ్ చేస్తున్నారు కదా, అంటే సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా ఉంది బయట పబ్లిక్? చాలా అటెన్షన్. ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఆడియన్స్ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తుంది. చాలా బాగుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా ఫ్యామిలీలో 2 అన్నయ్యలు, మామ్, డాడ్ అండ్ నేను. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? ఫాదర్ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్. మీరు స్టార్టింగ్లో మోడలింగ్ చేసేవాళ్ళు కదా, అంటే మోడలింగ్ కోర్స్ ఏమైనా తీసుకున్నారా? యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుంచి నాకు చాలా ఇష్టం మోడలింగ్కి, మూవీస్కి, యాక్టింగ్కి. నేను అది ఒక స్టూడియోలో మోడలింగ్ కోర్స్ చేసిన. మళ్ళీ అటు నుంచి నాకు కోఆర్డినేటర్స్ ఆఫర్స్ వచ్చింది. మా ఫస్ట్ మోడలింగ్ షోస్ ఇన్ హైదరాబాద్. అండ్ మళ్ళీ ఒక పెద్ద షో అది జేడ్ మ్యాగజైన్ లాంచ్ విత్ బాంబే పీపుల్. మళ్ళీ ఆమె మిస్ ఇండియా సౌత్కి ఆఫర్ వచ్చింది. సో ఫర్ మిస్ ఇండియా సౌత్ నేను సెకండ్ రన్నర్ అప్ ఇన్ 2009. మోడలింగ్కి కోర్స్ చేశారు కానీ యాక్టింగ్కి ఏమైనా కోర్స్ తీసుకున్నారా? యాక్టింగ్కి ఏం కోర్స్ చేయలేదు. ఇంటిలో చైల్డ్హుడ్ నుంచి మిర్రర్ ముందు విత్ మై మదర్ జస్ట్ నా ఫేవరెట్ సీన్స్ చూసి మిర్రర్ ముందు నేను యాక్టింగ్ చేసేవాళ్ళు. యా. మదర్ సపోర్ట్ ఎలా ఉండేది? Mother, she always wanted me to get into movies. So mother chala support chesna. Dad was okay, very hesitant, but yeah, mom chala support chesna. Movies lo chance ela vachindi meeku? First Hindi Happy Days ki nenu audition chesanu, but that didn't happen. Mali after a few years I saw ads Life is Beautiful internet lo. మళ్ళీ నేను నా పిక్చర్స్ పోర్ట్ఫోలియో సెండ్ చేశాను. అండ్ దెన్ దే కాల్డ్ మీ అండ్ 1 ఆడిషన్ నేను ఇచ్చాను. ఫైనలీ ఇట్ గాట్ ఫైనలైజ్డ్. సో దాట్స్ హౌ ఐ గాట్ ద బ్రేక్. షూటింగ్ ప్లేస్లో మీకు అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? మొత్తం అందరూ కూడా తెలుగు పీపుల్ కదా. సెట్కి వెళ్ళింది తర్వాత వెరీ ఫ్యామిలీ లైక్ ఫీలింగ్. చాలా సపోర్ట్, అందరితో చాలా సపోర్ట్ వచ్చింది. మేకప్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్స్ అంతా తెలుగులో మాట్లాడాలి నాకు హెల్ప్ చేసింది. సో చేశారు స్టిల్ లర్నింగ్. సో ఇట్ వాజ్ వెరీ నైస్. చాలా బాగా ఉంది. శేఖర్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశాను. ఆల్వేస్ వీ షుడ్ మై కో స్టార్ ఆల్సో షగున్, షీఈ్ ఆల్సో ఢిల్లీ. సో అందరూ నేను వీ యూస్ టు సిట్ అండ్ ప్రాక్టీస్ చేశాను. సో చాలా బాగా ఉంది షూట్లో. డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేసేవాళ్ళు? డైలీ 6 to 6, sometimes late night, sometimes double shifts. So but still chala didn't feel tired at all. Chala bagundi, very stress free. Shekhar sir baga is very sweet
సో didn't feel tired at all. ఓకే, ఈ మూవీలో మీరు సీనియర్ యాక్టర్స్తో చేశారు కదా, అంటే ఇప్పుడు అమలా గారు చాలా సీనియర్, అలాగే అంజలా జయవేరి, శ్రేయ వీళ్ళందరితో యాక్ట్ చేశారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళు సీనియర్స్, మీరు ఇప్పుడు వచ్చేసి కెరీర్ స్టార్ట్ చేశారు, స్టార్టింగ్ ఇప్పుడు ఎలా కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, లేకపోతే మీకు ఏమైనా యాక్టింగ్లో మీరు ఏమైనా వాళ్ళ సలహా తీసుకోవడం కానీ జరిగిందా? వాళ్ళ ముగ్గురు, శ్రేయ గారు, అమలా గారు, అంజలా గారు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సీనియర్ ఉంది అది ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అంజలా జవేరితో చాలా సీన్స్ ఉన్నాయి, సో షీ సపోర్టెడ్ మీ అలాట్. వాళ్ళ ముగ్గురు దగ్గర నేను కూడా చాలా నేర్చుకున్నాను, చాలా హెల్ప్ చేశారు. యాక్టింగ్ స్కిల్స్ చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. సో థ్యాంక్స్ టు దెమ్ ఫర్ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్. ఈ మూవీలో మీకు బాగా వచ్చిన డైలాగ్? ఒక సీన్ ఉంది, నాగరాజ్ నాకు ప్రపోజ్ చేస్తా అండ్ ఐ రిజెక్ట్ హిమ్. సో హీ సేస్ రవితేజ డైలాగ్ వెరీ ఫేమస్ ఇస్, రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూద్దాము కానీ పెళ్ళి చేసుకోము. దాట్స్ మై ఫేవరెట్ డైలాగ్. ఓకే, నేను ఈ పొజిషన్ రావడానికి నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను మీకు మా పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, మా అమ్మ, మా నాన్న. నమస్తే అండి సార్. మీ పాప ఇంత సక్సెస్ సాధించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కొంచెం సర్ప్రైజ్ ఉండే, ఇది ఆఫర్ వస్తుంది అండి. నేను అనుకున్నా కొంచెం రోల్ ఉండే అని, మరి పిక్చర్ చూస్తే నేను చాలా సాటిస్ఫై ఉన్నా. మంచి యాక్టింగ్ చేసింది, మరి ఆడియన్స్ మీరు చెప్పాలి ఎట్లా ఉంది ఏమో అని. మీ కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి తిరిగింది, అలాంటి అమ్మాయి ఒకేసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అసలు మీరు నమ్మగలిగారా? ఈ స్క్రీన్ మీద చూస్తే నేను ఫస్ట్ నా డాటర్ అని నాకు అర్థం కాలే, ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ అది, ఆ లక్ష్మి క్యారెక్టర్ చూస్తే చాలా ఆపోజిట్లా కనిపిస్తుంది. మరి నేను యాక్టింగ్ ప్రకారం నాకు చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్, ఐ థింక్ సో. దెన్ ఆడియన్స్ కెన్ టెల్ మోర్ బెటర్ హౌ షీ యాక్టెడ్. నా ప్రకారం షీ యాక్టెడ్ వెల్. చూస్తాం ఎట్లా రెస్పాన్స్ వస్తుంది ఏమో, నువ్వు చెప్పాలి ఏముంది ఏమో. అంటే మీరు తనతో వెళ్ళి చూసారా? అవునవును, నేను చూసిన. యా ఫస్ట్ డే సగం చూసిన, మళ్ళీ పోయి కూర్చొని సాగా ఆడియన్స్ లాగా చూసిన. ఓకే, అందరితో పాటు మళ్ళీ వెళ్ళి చూసారు? అందరితో పాటు ఆడియన్స్ లాగా చూస్తే అప్పుడు నేను ఫిలిం మంచిగా అంతా చూసిన. ఫిలిం చాలా శేఖర్ కమ్లా గారు చాలా చాలా గుడ్ స్టోరీ, గుడ్ ఎంటర్టైనింగ్. కాలనీ బాయ్స్ గర్ల్స్ లాగా ఇట్ వాజ్ వెరీ న్యాచురల్ మూవీ. శేఖర్ కమ్లా గారి నుంచి ఒక ఆఫర్ వచ్చింది అని తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయిపోయినా, ఆఫర్ వచ్చింది, ఫిల్మ్ ఆఫర్ వచ్చింది అని. మరి శేఖర్ సార్కి కలిస్తే, మిస్టర్ శేఖర్ కమ్లాకి కలిస్తే నాకు చాలా సాటిస్ఫై అయింది. వెరీ సింపుల్ మ్యాన్, వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్, అండ్ హీ వాజ్ నాట్ లైక్ అ డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ అని నేను అనుకోలే, ఏం లేదు. నేను అనుకున్నా భయ్ చలో ఫిలిం ప్రొడ్యూసర్ పెద్ద ఉన్నాడు, లేకిన్ ఆయన చాలా డౌన్ టు ఎర్త్. నేను నాకు చాలా ఆయనతో ఉంటే నా ఫ్రెండ్ లాగా, నా స్మాల్ బ్రదర్, నా సన్ లాగా ఆయన ఉండే. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యి నేను అమ్మాయికి కూడా చెప్పిన, ప్లీజ్ యూ గో అహెడ్ విత్ ద మూవీ. అండ్ ఐ సా ద కో యాక్టర్స్ అండ్ ద పీపుల్ హూ వర్క్ దేర్. చాలా హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండే అండి. ఓకే జరా, నీకు మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా సఖీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.